బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకొని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు మరోసారి సామాజిక మాధ్యమాల్లో చర్చానీయాంశంగా మారాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీపై ఆయన చేసే సెటర్లు, విమర్శలు తరచూ వివాదాలకు దారితీస్తుంటాయి. ఈసారి ఆయన రామ్ చరణ్ హీరోగా వచ్చిన సంక్రాంతి గేమ్ చేంజర్ సినిమాపై చేసిన కామెంట్స్ పెను దుమారానికి కారణమవుతున్నాయి. సినిమా ఫస్ట్ డేనే భారీ అంచనాలు ఎదుర్కొన్నప్పటికీ యాంటీ ఫ్యాన్స్ చేసిన నెగిటివ్ ప్రచారం దాని క్రేజ్ తగ్గించింది. అంతేకాకుండా సినిమాకి మామూలు ప్రేక్షకుల దగ్గర నుంచి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే ఇంతలా నెగిటివ్స్ వచ్చినా కూడా పండగ రోజు మొదటి రోజు ఈ సినిమా ఏకంగా 186 కోట్లు కలెక్ట్ చేసింది అంటూ సినిమా యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇదే క్రమంలో డే 1 కలెక్షన్స్ తప్పుగా చూపించడంపై వర్మ స్పందిస్తూ అది దిల్ రాజు లాంటి వ్యక్తి చేస్తే ఉండదు అని తెలిపారు. అలాగే పుష్ప 2 సినిమాను ప్రశంసిస్తూ అల్లు అర్జున్, సుకుమార్ కాళ్లకు మొక్కాలని అనిపించింది అన్నారు. గేమ్ చేంజర్ కు ఫస్ట్ డే 186 కోట్లు వచ్చింది నిజమైతే పుష్ప 2కి మొదటి రోజు ఏకంగా 1860 కోట్లు వచ్చినట్ట. మనం ఏదైనా చెబితే కొంచెం నమ్మేలా ఉండాలి. గేమ్ చేంజర్కి 450 కోట్లు పెట్టి ఉంటే ఇక RRR సినిమాకి దాదాపు 4500 కోట్లు పెట్టిన క్వాలిటీ ఉంది. దిల్ రాజు అయితే గ్రౌండెడ్గా ఉండే మనిషి కాబట్టి ఇలాంటి ఫ్రాడ్ ఆయన చేసి ఉండరు. నాకు పుష్ప 2 చాలా నచ్చింది. గేమ్ చేంజర్ను చూసిన తర్వాత బన్నీ, సుకుమార్ కాళ్లు మొక్కాలి అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తిన వర్మ మెగా ఫ్యామిలీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో ఫ్యాన్స్లో ఆసక్తి పెరిగింది. ఈ వివాదం మరోసారి అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య విభేదాలకు దారితీసింది. ఇక ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ దగ్గర వర్మ ట్వీట్లు ట్రోలింగ్కి గురవుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల వెనుక ఉన్న అసలు ఉద్దేశం స్పష్టంగా తెలియదు. అయితే మెగా ఫ్యామిలీని విమర్శించడం, అల్లు అర్జున్ పొగడడం ఒక వ్యూహం అనిపిస్తోంది. ఇది ఫ్యాన్స్ కి మరింతగా విభజించేందుకు కారణమవుతుందా అన్నది తెలియాల్సి ఉంది. ఇక వర్మ ట్వీట్లపై ఇండస్ట్రీ వారు మాత్రం స్పందించలేదు. మెగా ఫ్యామిలీకి చెందిన చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్ గతంలో పరోక్షంగా వర్మ వ్యాఖ్యలపై స్పందించిన సందర్భాలున్నాయి. కానీ ఈసారి ఏ విధంగా కూడా ప్రత్యక్షంగా వ్యాఖ్యలు చేయలేదు.